మీరు ధనస్సు రాశి వారా? అయితే మీకొకటి చెప్పాలి. ఉగాది నుంచి మీ రాశిపై శని, గురు, రాహుకేతువుల ఇంపాక్ట్ వల్ల మీ లైఫ్‌లో వచ్చే మార్పులేంటి? ఈ పరాభవ నామ సంవత్సరం 2026లో మీ రాశి మీద గ్రహాల ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? మీకు తెలుసా మీ రాశి అధిపతి గురువు మీ రాశి తత్వం అగ్నితత్వం కాబట్టి మీరు ఈ సంవత్సరం మీ ఫోకస్‌ని మీ లక్ష్యం వైపు ఉంచి దానిని సరైన మార్గంలో పెట్టి నడిపిస్తే మీ లైఫ్‌లో ఒక క్లియర్ టర్నింగ్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఉగాది నుంచి మీ ఉద్యోగంలో మీరేం ఎక్స్‌పెక్ట్ చేయాలి? వ్యాపారంలో రిస్క్ తీసుకోవాలా? లేక వెయిట్ చేయాలా? ప్రేమ, వివాహం విషయంలో శుభవార్తలు ఉన్నాయా? ఆరోగ్యంపై జాగ్రత్త అవసరమా? ఇవన్నీ క్లియర్‌గా కన్‌ఫ్యూజన్ లేకుండా సూటిగా చెప్పబోతున్నాను. రిలాక్స్ అయ్యి వినండి. వీడియో లాస్ట్ వరకు మొత్తం చూడండి. వీడియో చివర్లో నేను చెప్పే స్పెషల్ అడ్వైజ్‌ని గనుక మీరు ఫాలో అయినట్లయితే మీ లైఫ్ ఆనందమయమవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మీకంతా సదా మంచే జరగాలని ఆ మహాదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ, ధనస్సు రాశి వారు ఈ ఏడాది ఆదాయాన్ని చక్కగా పెంపొందించుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే ప్రోత్సాహకరంగా ఉంటుంది. లక్ష్య సాధనలో సన్నిహితుల సహకారం అనేది మీకు లభిస్తుంది. నూతన పరిచయాల వల్ల ప్రయోజనాలను పొందుతారు. కోర్టు వ్యవహారాలు చక్కగా పరిష్కారమవుతాయి. భూమి లేదా ఇల్లుని కొనుగోలు చేస్తారు. ఈ రాశి విద్యార్థులు పోటీల్లో, పందాల్లో విజయం అనేది సాధిస్తారు. మీ గృహమున శుభకార్యక్రమ వేడుకలు జరుగుతాయి. గతంలో ఉన్న మీ పెద్దల అనారోగ్యం అనేది స్వస్థత పొంది వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు చూసిన ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. గ్రహగతుల రీత్యా చూసిన ధనస్సు రాశి వారికి ఈ గురుగ్రహ సంచారం అనేది సంవత్సర ఆరంభం నుంచి 7, జూన్ 2 నుంచి 8, అక్టోబర్ 31 నుంచి 9 ఇలా గురువు అతిచారం అనేది జరుగుతుంది. సో ఈ ఏడాది 7, 8, 9 స్థానాల్లో సప్తమ, అష్టమ, భాగ్యస్థానాల్లో గురు సంచారం ఫలితంగా స్పెక్యులేషన్లు, షేర్ల లావాదేవీల్లో అయితే మీరు మంచి లాభాలను గడిస్తారండి. గతంలో ఉన్న అప్పులను తీర్చివేస్తారు. ఉమ్మడి వ్యాపారం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవారికి చక్కగా కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రకటనలు అంటే యాడ్ ఏజెన్సీ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి. రాజకీయ, సినీ, రవాణా, విద్య, ఐటీ అంటే సాఫ్ట్వేర్ రంగాల వారికి చాలా ప్రోత్సాహకరం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. ఈ రాశి విద్యార్థులకు శుభప్రదమైన కాలంగా ఉంటుంది. స్నేహితులు, బంధువులు మీ లక్ష్య సాధనలో చక్కగా సహకరిస్తారు. వివాహాది శుభకార్యక్రమాలు జరుగుతాయి. మీ భర్త లేక భార్య విషయాల్లో పురోగతి అనేది కనిపిస్తుంది. గురువు మీ రాశి అనగా ధనస్సు రాశికి అధిపతి. గురు భగవానుని ఈ సంచారం మీ రాశి నుంచి జూన్లో అష్టమ స్థానంలో జరుగుతుంది. సో ఇది మీ జీవితంలో ముఖ్యమైన పెద్ద మార్పులను తీసుకురాగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. గురువు యొక్క ఈ అష్టమ గోచారం మీకు తీపి అలాగే చేదు రెండిటినీ కలగలిపిన అనుభవాలను తీసుకురాగలదు. ఒకవైపు మీ ఆధ్యాత్మిక సామర్థ్యం చక్కగా అభివృద్ధి చెందుతుంది. స్వచ్ఛమైన జ్ఞానాన్ని అన్వేషించే వ్యక్తిగా మీరు మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంటారు. మరోవైపు మనస్సులో లౌకిక సుఖాలు, భౌతిక ఆనందాల పట్ల విరక్తి భావన అనేది కలుగుతుంది. ఈ గురుగోచారం మీ ఆర్థిక ప్రణాళికలలో కొంత లోటును లేదా అవరోధాలను తీసుకురావచ్చు. ఈ గురు సంచార ప్రభావం వల్ల మీరు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఎప్పుడూ ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబ ఆస్తికి సంబంధించిన కొన్ని సమస్యలు రావచ్చును. ఇవి కుటుంబంలో వివాదాలకు దారితీయవచ్చు. మీరు వాటిపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీ ఖర్చులు పెరుగుతాయి. అలాగే అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి రావచ్చును. కానీ ఊహించని ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మీకు పూర్వీకుల ఆస్తి లభించే పరిస్థితి కనబడుచున్నది.
మీరు ఒక పండితుణ్ణి మీ గురువుగా భావించి వారి నుంచి దీక్ష లేక ఉపదేశం తీసుకోవచ్చును. మీరు కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంపై దృష్టి సారిస్తారు. ఈ కాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ వాటిపై పూర్తి శ్రద్ధ వహించడం ద్వారా మీరు ఆ పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇకపోతే 4వ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల కుటుంబ వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు మీరు అనుకున్న చోటికి బదిలీ అవుతారు. అలాగే ప్రమోషన్లు అందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందండి. హార్డ్వేర్, కలప, ఫర్నిచర్, పెట్రోల్, ఇనుము వ్యాపారులకు ప్రోత్సాహకరం. అర్ధాష్టమ శని కారణంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి ఈ శని సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మీకు అర్ధాష్టమ శని సమయం. మీ రాశి నుంచి 4వ స్థానంలో శని సంచరిస్తాడు. మీ జాతక ప్రకారం శని 2, 3 స్థానాలకు అధిపతి. ఇటువంటి పరిస్థితుల్లో సుఖ సంతోషాలు కొంత తగ్గుతాయి. అదే సమయం జీవిత సత్యాలనేవి మీకు చక్కగా అవగతమవుతాయి. మనం మునిగి తేలే భౌతిక సుఖాలలో ఆటంకాలు రావడం అనేది ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ సమయం అంత అనుకూలంగా లేదని మీకు అనిపిస్తుంది. అయితే ఆరోగ్యపరమైన సమస్యలు కొన్ని రావచ్చును. ముఖ్యంగా ఛాతి పట్టి వేసినట్లు అంటే బిగుతుగా ఉండటం, ఛాతిలో మంట లేక ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను మీరు ఎదుర్కోవచ్చు. వాతావరణంలో వచ్చే ఆకస్మిక మార్పుల వల్ల శారీరక సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీరు కుటుంబ అవసరాలపై శ్రద్ధ వహించి వారి కోసం ధనం ఖర్చు చేస్తారు. గృహం నిర్మించుకోవడానికి లేదా గృహానికి మరమ్మతులు చేయడానికి మీరు మీ పొదుపులో కొంత భాగాన్ని ఖర్చు పెట్టవచ్చు. మీకు మీ తోబుట్టువుల మద్దతు అయితే లభిస్తుంది. మీరు మీ ప్రత్యర్థుల గురించి అధికంగా ఆలోచిస్తారు. దీనివల్ల మీరు గోరంత విషయాన్ని కొండంతగా చేసే అవకాశం ఉంది. ఆఫీస్లో అలాగే వృత్తిపరమైన రంగంలో కష్టపడి పనిచేయడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి మీరు సన్నద్ధమై ఉండాలి. అదే సమయంలో మీరు మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. మీ పనుల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి మీరు దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలి. ఉగాది నుంచి 2026 డిసెంబర్ 5 వరకు ధనస్సు రాశి వారికి 3వ స్థానంలో రాహు సంచారం చాలా అద్భుతమైన అలాగే అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 3వ ఇంట్లో రాహువు అత్యంత శుభప్రదంగా పరిగణించబడతాడు. ఈ కాలంలో మీ ధైర్యము, పరాక్రమం, ఆత్మవిశ్వాసం అనేవి రెట్టింపు అవుతాయి. మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా సృజనాత్మక లేదా కమ్యూనికేషన్ లేదా మీడియా రంగాల్లో ఉన్న వారికి ఈ కాలం అద్భుతమైన పురోగతిని అందిస్తుంది. మీ శత్రువులు అలాగే మీ అపోనెంట్స్, పోటీదారులపై మీరు సులభంగా పైచేయి సాధిస్తారు. అలాగే ఆర్థికంగా స్థిరమైన లాభాలు అందుకునే అవకాశం ఉన్నది. వృత్తిరీత్యా చేసే చిన్న ప్రయాణాలు మీకు చక్కగా కలిసి వస్తాయి. అయితే తోబుట్టువులతో అనవసర వాదనలకు దిగకుండా సంబంధాలను సామరస్యంగా ఉంచుకోవడంపై మాత్రం మీరు కాస్త శ్రద్ధ వహించాలి. ధనస్సు రాశి వారికి 2026 డిసెంబర్ 5 నుంచి రాహువు మీ ద్వితీయ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఈ గోచారం ఆర్థికంగా అలాగే కుటుంబ విషయాలు రెండిటికి చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. 2వ స్థానంలో ఉన్న రాహువు సంపదను కూడబెట్టడానికి, ఆర్థిక వృద్ధిపై దృష్టి పెట్టడానికి మిమ్మల్ని సదా ప్రోత్సహిస్తాడు. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన సవాల్ అనేది ఉన్నదండి. మీరు డబ్బు వెంట ఎంత ఎక్కువగా పరిగెడితే మీ కుటుంబానికి అంత దూరముగా ఉండాల్సి రావచ్చును. ఒకవేళ మీరు కుటుంబ విషయాలపై అధికంగా దృష్టి పెడితే ఆర్థిక స్థిరత్వాన్ని నిర్వహించడం మీకు కొంత కష్టతరంగా మారవచ్చు. కాబట్టి ఈ 2 అంశాల మధ్యన సమతుల్యతను, ఒక బ్యాలెన్స్ని పాటించడం మీకు చాలా ముఖ్యము. ప్రశాంతమైన, స్థిరమైన జీవితాన్ని గడపడానికి మీ శక్తిని, మీ తెలివిని చక్కగా ఉపయోగించండి. మీరు మీ ఆహారం అలాగే తినే అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం లేదా అసమతుల్యమైన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం బలంగా గోచరిస్తున్నది. ఆహారం, జీవనశైలి ఎంపికలలో క్రమశిక్షణను అలవర్చుకోవాల్సిన సమయంగా ఇది చెప్పాలి. సానుకూల అంశాల గురించి మాట్లాడితే ఈ రాహు గోచార సమయంలో మీ సంభాషణ నైపుణ్యాలు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్
చాలా పదునుగా షార్ప్గా ఉంటాయి. మీరు ఇతరులను చాలా సులభంగా ఒప్పించగలుగుతారు. మీ మాట తీరుతో పనులు చక్కబెట్టుకుంటారు. ఇతరుల మీద మీదైన బలమైన ముద్ర వేయగలుగుతారు. మీ తెలివితేటలు, వ్యూహంతో మీ ప్రత్యర్థులను లేదా విమర్శకులను మీరు సులభంగా అధిగమించవచ్చు. అయినప్పటికీ అధికమవుతున్న ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంలో వచ్చే హెచ్చుతగ్గులను మార్పులకు సిద్ధంగా ఉండాలి. ఈ సవాళ్ళు ఉన్నప్పటికీ ఆఫీస్లో మీ ప్రభావం చెక్కు చెదరకుండా ఉంటుంది. అలాగే ప్రజలు మీ ఉనికిని, అధికారాన్ని చక్కగా గౌరవిస్తారు. ఉగాది నుంచి డిసెంబర్ 5 వరకు ధనస్సు రాశి వారికి 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో కేతు సంచారం ప్రధానంగా ఆధ్యాత్మిక సుదూర ప్రయాణాలను సూచిస్తున్నది. ఈ కాలంలో మీ మనస్సు దైవిక కార్యకలాపాల వైపు బలంగా ఆకర్షించబడుతుంది. మీరు పుణ్యక్షేత్రాలు లేక తీర్థయాత్రలు చేసే అవకాశం అధికంగా ఉంటుంది. అయితే లౌకికపరమైన అదృష్టం లేదా భాగ్యం విషయంలో మీరు కొంత అసంతృప్తిని, అడ్డంకులను ఎదుర్కోవచ్చు. మీ తండ్రి గారి ఆరోగ్య విషయాల్లో అప్రమత్తత అవసరం. అలాగే పెద్దలు, గురువులతో ఎటువంటి వాగ్వాదాలకు లేక సైద్ధాంతిక విభేదాలకు మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. భౌతికపరమైన విజయాల వెంట పడడం కంటే ధ్యానము, యోగా, ఇష్టదైవ ఆరాధన ద్వారా మీరు ఈ కాలంలో అత్యుత్తమమైన ప్రశాంతతను, జ్ఞానాన్ని పొందగలరు. ధనస్సు రాశి వారికి 2026 డిసెంబర్ 5లో మీ రాశి నుంచి 8వ స్థానమైన కర్కాటక రాశిలో కేతువు ప్రవేశిస్తాడు. ఈ 8వ స్థానం అంటే అష్టమం అత్యంత రహస్యమైన, నిగూఢమైన స్థానంగా పరిగణించబడుతుంది. అదే సమయం కేతువు స్వయంగా రహస్యానికి, విరక్తికి కారకమైన గ్రహం. వైరాగ్య భావన కలిగిస్తాడు. కాబట్టి 8వ స్థానంలో కేతు సంచారం మీ జీవితంలో ఆకస్మికంగా ఊహించని సంఘటనలను తీసుకురావచ్చు. అదనంగా ఈ కాలంలో మీరు ఊహించని ఆకస్మిక ధనలాభాలను పొందే అవకాశం కూడా గోచరిస్తున్నది. కానీ ఇది మీ జన్మజాతకం రీత్యా అశుభ గ్రహ దశలు అంటే మహాదశ లేదా అంతర్దశల ప్రభావంలో ఉన్నట్లయితే శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తేలా చేయవచ్చు. అంటే పిత్త లేదా పైత్య సంబంధిత రుగ్మతలు, రహస్య వ్యాధుల బారిన పడే అవకాశం సూచిస్తున్నది. కాబట్టి ఈ కాలంలో మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుందండి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ కాలం చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మిక సాధనలు, చైతన్య విస్తరణ, ధ్యానము, నిగూఢ విషయాలు, ఆ తాత్విక అన్వేషణల పట్ల తీవ్ర ఆసక్తిని పెంచుకోవచ్చు. జ్యోతిష్యం వంటి విషయాలపై కూడా మీకు బలమైన ఆసక్తి కలుగుతుంది. వాటి గురించి మరింత నేర్చుకోవడం కూడా ప్రారంభిస్తారు. ఇది స్వీయ పరిశీలన, ఆత్మవిమర్శకు అనువైన కాలం. మీరు గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. భవిష్యత్తులో తిరిగి వాటిని పునరావృతం చేయకుండా చూసుకుంటారు. మీరు ఆహారం, జీవనశైలిపై శ్రద్ధ వహించడం ముఖ్యము. ఎందుకంటే అప్రమత్తంగా లేకపోతే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ అత్తింటి కుటుంబంతో కూడా సవాళ్ళు లేదా సమస్యలు తలెత్తవచ్చు. అదే సమయం మీరు వారికి కొండంత మద్దతుగా నిలవాల్సి రావచ్చును. ఉద్యోగరీత్యా చూసినా ఉద్యోగాలు చేసే ధనస్సు రాశి వారికి ఈ ఏడాది అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. గ్రహస్థితులు, ముఖ్యంగా శుక్రుడి అనుగ్రహం మీ కెరీర్లో సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది. అయినప్పటికీ మీరు చిన్న చిన్న సవాళ్లను ఎదుర్కోవచ్చు. ఉగాది నుంచి ఏప్రిల్ వరకు ఉన్న సమయం నూతన ఉద్యోగ అవకాశాలను తీసుకురావచ్చు. అయితే ఈ సమయంలో ఉద్యోగాలు మారవద్దని నా సలహాగా మీకు చెబుతున్నాను. మీరు మీ సహోద్యోగులతో సామరస్యపూర్వక సంబంధాలను కొనసాగించడంపై కూడా మంచి దృష్టిని పెట్టాలి. ఏప్రిల్ మాసంలో కుటుంబ వ్యవహారాలు, ఇంటి సమస్యలు మీ పనికి కొంత ఆటంకాలు కలిగించవచ్చు. కాబట్టి మీరు పరిస్థితులను చాలా జాగ్రత్తగా చక్కబెట్టుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఈ ఏడాది కెరీర్ పరంగా మీరు సానుకూల ఫలితాలను పొందేలా శని భగవానుని అనుగ్రహం చక్కగా తోడ్పడుతుంది. ఇకపోతే వ్యాపారం విషయానికి వస్తే సొంత వ్యాపారాలు నిర్వహిస్తున్న ధనస్సు రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరం అంత విశేషంగా ఏమీ ఉండకపోవచ్చును. మీ ప్రయత్నాల ఫలితాలు సాధారణంగా సానుకూలంగా ఉన్నప్పటికీ పురోగతి అనేది నెమ్మదిగా ఉంటుందండి. ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు కూడా భారీ నష్టాలకు దారితీయవచ్చు.
ముఖ్యంగా ఉగాది నుంచి జూన్ వరకు ఉన్న కాలం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ అక్టోబర్ మాసంలో మీరు ఎటువంటి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవద్దనేది నా సలహా. ఏడాది చివరి మాసాలు మీ వ్యాపారానికి చాలా లాభదాయకంగా ఉంటాయండి. ఆర్థిక పరంగా చూసినా పరాభవనామ సంవత్సరంలో మీ ఆదాయం బాగుంటుంది. పెద్దగా ఆర్థిక సమస్యలేవి మీకు కనిపించడం లేదు. డబ్బుకు పూర్తిగా లోటైతే ఉండదు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అయితే మే, జూన్ అలాగే ఆగస్టు, సెప్టెంబర్ మధ్య కొంత ఆర్థికంగా వీక్గా ఉండవచ్చు. కానీ పెద్దగా ఎలాంటి సమస్యలు ఉండవు. శనిగ్రహం యొక్క స్థానం పొదుపును కొద్దిగా పరిమితం చేయవచ్చు. కానీ మీ ఆదాయం అనేది స్థిరంగా ఉంటుంది. గురుగ్రహం యొక్క స్థానం ఏడాది పొడవునా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ ఆదాయాన్ని పెంచడంలో ఇది సహాయపడుతుంది. మొత్తం మీద మీరు మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో చక్కగా రాణిస్తే ఈ సంవత్సరం ఆర్థిక జీవితానికి అద్భుతంగా ఉంటుందని చెప్పాలి. విద్యపరంగా చూసిన ధనస్సు రాశి విద్యార్థులకు పరాభవనామ సంవత్సరం మీ కృషి ఆధారంగా చదువులో ఫలితాలను తీసుకువస్తుంది. పంచమ స్థానానికి అధిపతి అయిన కుజుడు ఎక్కువగా మీకు అనుకూలంగానే ఉంటాడు. అయినప్పటికీ కొన్ని బలహీనమైన దశలు ఉండవచ్చు. ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు, తిరిగి సెప్టెంబర్ 18 నుంచి నవంబర్ 12 వరకు మీ ఏకాగ్రత, ఫోకస్ అనేది తగ్గవచ్చు. ఈ కాలంలో ఫలితాలు మీ అంచనాలకు తగ్గట్టుగా రాకపోవచ్చు. అయితే మిగిలిన సంవత్సరం అంతా కుజుడి స్థానం చదువులో సగటు కంటే మంచి మెరుగైన ఫలితాలనే తీసుకువస్తుంది. మీ రాస్యాధిపతి అలాగే ఉన్నత విద్యకు కారకుడైన గురువు ఉగాది నుంచి జూన్ 2 వరకు మీకు సప్తమ భావంలో ఉంటాడు. ఇది మీ తెలివితేటలను, తార్కిక సామర్థ్యాన్ని పదును పెడుతుంది. గురు దృష్టి మీ ఆత్మవిశ్వాసాన్ని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. ఇది మీ చదువులో చక్కగా సహాయపడుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మీ అంకిత భావం అలాగే ఏకాగ్రతకు అనుగుణంగా మీకు తగిన ప్రతిఫలాన్నే ఇస్తుంది. మీరు మీ సమయాన్ని వృధాగా పోనివ్వక సద్వినియోగం చేసుకుంటే విద్యాపరమైన విజయాన్ని మీరు సాధించడం ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ప్రేమ పరంగా చూసిన ధనస్సు రాశి వారు ఈ ఏడాది ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలను అనుభవించవచ్చు. కుజుడు మీ ప్రేమ జీవితానికి సంబంధించి మరీ అద్భుతమైన లేక మరీ చెడ్డ ఫలితాలనైతే ఇవ్వజాలడు. అయినప్పటికీ కొన్ని మాసాల్లో, ముఖ్యంగా ఏప్రిల్ నుంచి మే వరకు అలాగే ఆగస్టు నుంచి నవంబర్ వరకు మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే మీకు అలాగే మీ భాగస్వామికి మధ్య ఈ టైంలో విభేదాలు అనేవి వస్తాయి. ఇలాంటి పరిస్థితులను చక్కబెట్టుకోవడంలో సహనం అనేది చాలా కీలకం. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి మీ మార్గంలో గతంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవడం ప్రారంభమవుతాయి. మీరు మీ ప్రేమలో విజయం సాధించే అవకాశం అయితే అధికంగా ఉంది. వివాహం కాని ధనస్సు రాశి వారు పరాభవనామ సంవత్సరాన్ని వివాహపరంగా మెరుగైన సంవత్సరంగా భావించవచ్చు. అయినప్పటికీ ఫలితాలు ఎక్కువగా మీ జాతకంలో నడుస్తున్న గ్రహ దశలపై ఆధారపడి ఉంటాయి. సంవత్సరం ప్రథమార్థంలో వివాహం జరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. మీరు చేసే కనీస ప్రయత్నం కూడా విజయాలకు దారితీయవచ్చు. దీనికి విరుద్ధంగా సంవత్సర ద్వితీయార్థం వివాహ విషయంలో కొంత లిమిటెడ్గా విజయాన్ని తీసుకురావచ్చు. ఒకవేళ మీరు వివాహం చేసుకోవాలనుకుంటే ఈ ఏడాది చివరిలో అంటే నవంబర్, డిసెంబర్ నెలలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయండి. ధనస్సు రాశి వారి కుటుంబ జీవితానికి సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. అయితే సంవత్సరంలో ఎక్కువ భాగం పెద్ద సమస్యలు అయితే ఏవీ కనిపించడం లేదు. కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. మీరు ఈ సమస్యలను సకాలంలో పరిష్కరించకపోతే అవి భవిష్యత్తులో పెద్దవిగా మారవచ్చు. ద్వితీయాధిపతి చతుర్థంలో సంచరిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో వివాదాలు తలెత్తవచ్చు. ఏదైనా విషయంలో కుటుంబ సభ్యులు కొంత కలత చెందవచ్చు. మీరు జాగ్రత్తగా అడుగులు వేస్తే కుటుంబ జీవితంలో పెద్దగా తీవ్రమైన సమస్యలైతే ఉండవు. అయితే ధనస్సు రాశి వారు ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు ఉన్న కాలంలో కుటుంబంలో ప్రశాంతతను కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఇంటి వాతావరణం అంటే ఇంటి జీవితం కాస్త వీక్గా ఉండవచ్చు. సంవత్సరంలో అధిక భాగం చతుర్థ స్థానాధిపతి అనుకూలమైన స్థానంలోనే ఉన్నప్పటికీ శని చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల ఇల్లు అలాగే కుటుంబంలో కొంత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి కుటుంబ వ్యవహారాలతో పోలిస్తే ఈ సంవత్సరం గృహ జీవితం కొద్దిగా బలహీనంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే గృహ సంబంధిత సమస్యలనే వస్తాయి, కానీ అవి క్రమంగా పరిష్కరించబడతాయి.
కాబట్టి మీరు ప్రతి అడుగు ఆలోచించి ముందుకు వేయాలి. ఈ సమయంలో పాత విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. భూమి, స్థిరాస్తులు లేదా ఇంటికి సంబంధించిన ఆందోళనలు కొంత మీకు ఉండవచ్చు. ఫలితంగా ఒకవేళ మీ ఇల్లు అంత మంచి స్థితిలో లేనట్లయితే మీరు మరమ్మతులు చేయించాల్సి ఉంటుంది. అంటే హౌస్ రీకన్స్ట్రక్షన్స్, రిపేర్లు చేయాల్సి ఉంటుంది. లేదా ఇల్లు నిర్మించడం లాంటి పనులకు ముందుకు రావచ్చును. వీటిని మీరు చాలా ప్రశాంతంగా, టెన్షన్ లేకుండా చక్కబెట్టుకోవాల్సి ఉంటుంది. వైవాహిక జీవిత పరంగా చూసిన పరాభవనామ సంవత్సరం మీ దాంపత్య జీవితానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే మీ సప్తమ స్థానం కలత్ర భావంపై ఏ పాపగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం కనిపించడం లేదు. కొందరు జ్యోతిష్యులు రాహువు యొక్క పంచమ దృష్టిని పరిగణనలోకి తీసుకుంటారు. ఆ లెక్కన చూస్తే రాహువు 7వ స్థానం నుంచి మీ 5వ స్థానంపై దృష్టి సారిస్తాడు. ఫలితంగా మీ దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే మాదిరిగా ఉంటాయి. 7వ స్థానంపై రాహువు, కేతువు, శని ప్రభావం కారణంగా మీ వైవాహిక జీవితంలో అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నది. మరోవైపు ఉగాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు మీ రాస్యాధిపతి గురుగ్రహ ప్రభావం మీ దాంపత్య జీవితాన్ని అనుకూలంగా మార్చడానికి సహాయపడుతుందండి. ఇదే సమయంలో ఏప్రిల్ 2 నుంచి మే 11 వరకు, తిరిగి 2 ఆగస్టు నుంచి నవంబర్ 12, 2026 వరకు ఉన్న కాలంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. అయినప్పటికీ ఇవి కేవలం చిన్న చిన్న సమస్యలు మాత్రమే. మీరు కొద్దిగా చొరవ తీసుకుంటే వాటిని వెంటనే పరిష్కరించగలరు. మొత్తం మీద చిన్నపాటి సమస్యలను పక్కన పెడితే ఈ సంవత్సరం మీ దాంపత్య జీవితానికి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసిన ధనస్సు రాశి వారు ఈ పరాభవనామ సంవత్సరం ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మీ పరిస్థితి దిగజారవచ్చు. ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదండి. ఇది ప్రధానంగా చతుర్థంలో ఉన్న శని తన దశమ దృష్టిని సారించడం వల్ల జరుగుతుంది. దీనివలన శారీరక, మానసికంగా బలహీనత అనేది ఏర్పడుతుంది. అయితే సానుకూల అంశం ఏమిటంటే ఉగాది నుంచి జూన్ 2 వరకు గురుగ్రహం మీ రాశ్యాధిపతి ఆయన మొదటి స్థానం పైనే, అంటే మీ రాశిపైన దృష్టి సారిస్తాడు. ఇది మీ ఆరోగ్యానికి అండగా నిలుస్తూ శని ఇచ్చే ప్రతికూల ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అయితే అక్టోబర్ 31 తరువాత, ముఖ్యంగా డిసెంబర్ 5 నుంచి రాహువు మీ ద్వితీయంలోకి ప్రవేశించడం వల్ల అప్రమత్తంగా ఉండటం అవసరం. మొత్తం మీద జూన్ ప్రారంభం నుంచి సంవత్సర అంతం వరకు ముఖ్యంగా కడుపు, నడుము లేదా మోకాళ్లకు సంబంధించిన సమస్యల పట్ల మీరు మరింత జాగ్రత్త వహించాలి. చిన్నపాటి నడక, యోగా, ధ్యానం, ముఖ్యంగా మంచిగా నిద్రపోవడం అలవర్చుకున్నా చాలా మంచిది. సో ఫైనల్గా ధనస్సు రాశి వారికి నేనిచ్చే స్పెషల్ అడ్వైజ్ ఏమిటంటే, మీరు ఈ పరాభవనామ సంవత్సరం 2026లో ముఖ్యంగా శని, రాహువుల గోచార ప్రభావం వల్ల కుటుంబం అలాగే ఇంటి విషయాల్లో చాలా సంయమనంతో వ్యవహరించాలి. ఆస్తి వివాదాలు లేక చిన్నపాటి అపార్థాలు తలెత్తినప్పుడు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో సమస్యలను పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం మీ ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. క్రమబద్ధమైన ఆహార నియమాలు, వ్యాయామం పాటించడం తప్పనిసరి. ఆధ్యాత్మిక చింతనను పెంచుకోవడం, ఎవరైనా ఒక పండితుణ్ణి మీ గురువుగా స్వీకరించి ముందుకు సాగడం వల్ల మీకు మానసిక ప్రశాంతతతో పాటు ఆటంకాలను ఎదుర్కొనే ధైర్యం లభిస్తుంది. సో మీరు కోపాన్ని వదిలివేసి శాంతంగా, ఓర్పు, సహనంతో ఉంటే ప్రశాంతంగా 8 గంటలు నిద్రపోతూ మీకు ఆందోళన కలిగించే విషయాలకు దూరంగా ఉండినా మీకొచ్చే ఇబ్బందులంటూ ఏమీ ఉండవు. ఇవన్నీ పాటిస్తే మీ జీవితం ఆనందమయమవుతుందని ఖచ్చితంగా చెప్పగలను. చక్కటి పరిహారముల కొరకు నిత్యం గణపతి ఆరాధన, కాలభైరవ అష్టకం, హనుమాన్ చాలీసా పఠించుట, అలాగే ప్రతి సోమవారం శివారాధన చేయుట వల్ల మీకొచ్చే ఆటంకములు తొలగి మానసిక ఉపశమనం లభించును. ఒక మాస శివరాత్రి నాడు శివాలయంలో రుద్రాభిషేకం చేపించిన మీకు విశేషంగా యోగించును. ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు మాసంలో వచ్చే ఒక షష్ఠి రోజున
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామిని సందర్శించి స్వామికి పాలాభిషేకం చేపించిన మీకు చాలా దివ్యంగా ఉంటుందండి, విశేషంగా యోగించును. అలాగే శనివారం నాడు శ్రీ ఆంజనేయ స్వామిని సందర్శించి స్వామికి తమలపాకుల మాలను సమర్పించి మీరు భోజనం చేయక ముందు కాకికి ఒక ముద్ద అన్నం పెట్టాలి. అలాగే వికలాంగులకు మీ శక్తి కొలది అన్నదానం చేయాలి. ఇలా చేసిన శని భగవానుడు సంతృప్తి చెంది మీ బాధలను తొలగించి మీకు విశేష యోగాలను ప్రసాదిస్తాడు. కాకులు, పక్షులు, కుక్కలు, గోవులకు నీరు, ఆహారాన్ని అందించండి. లేనివారికి, పేదవారికి మీకు తగినంతలో అన్నదానం చేయండి. ఇందువల్ల పుణ్యము, సత్కర్మలు మీకు తప్పక సంప్రాప్తించును. ఈ పరిహారములలో మీకు అనువైనది ఏదో ఒకటి ఎంచుకొని వాటిని నమ్మకంతో శాస్త్రోక్తంగా పాటించినట్లయితే మీకంతా సదా మంచే జరుగును. శుభం. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.